హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న గాణిగాపురం పోయాను. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అందరం ఫ్రెండ్స్ కలిసి దత్త చరిత్ర పారాయణ చేయమని చెప్పారు. గురువు గారు తెలిసిన వాళ్ళు, బాబుకు బాగాలేదు అంటే. సో దత్త చరిత్ర పారాయణము చేశాను. ఒక 2 అధ్యాయాలు ఉంచాను అక్కడ కంప్లీట్ చేద్దామని. ఏమనుకున్నాను అంటే అమరజ భీమా నది సంగమంలో స్నానం చేయాలి అనుకున్నాను. కనీసం మేము పొద్దున 8 o'clockకే అభిషేకం బుక్ చేసుకున్నాం. స్నానం చేసిన తర్వాతే అభిషేకం చేయించాలి స్వామివారికి, లేదంటే వెళ్ళలేం కదా. అందుకని మా ఫ్రెండ్స్ అందరం 3 గంటలకు లేచి బ్రషెస్ వేసుకొని ఆటో మాట్లాడుకున్నాం. నైటే ఆటోలో వెళ్తుంటే మీకు వీడియో పోస్ట్ చేశాను కదా, నేను చూడండి పక్కలో ఏ కుక్కలు లేవు. అంటే స్వామివారే ఆ రూపంలో వచ్చాడేమో, శునక రూపంలోనో, లేదా కాలభైరవుడు అని కూడా అంటాం మనం. ఆయన చుట్టూ ఎప్పుడు 4 వేదాలు 4 శునకాలలాగా ఉంటాయి ఏ ఫోటో చూసినా దత్తుడికి. అలా అనుకున్నాము. వీడియో తీసింది మా ఫ్రెండ్, నాకు ఆలోచన కూడా లేదు. ఏంటి రాదమ్మ ఇంత చీకటి ఉంది, ఇంత అడవిలో ఆ కుక్క మనతోనే వస్తుంది ఏంటి అని. సరే అని అష్టతీర్థాల్లో దిగాము, స్నానం చేసుకున్నాము. ఆ తర్వాత అమరజ భీమా నదికి ముందు అక్కడ చేయలేదు, అష్టతీర్థాలు చూసుకున్నాకే వెళ్దాం అనుకున్నాము. ప్రతి దగ్గర స్నానం చేయకుండా నీళ్లు చల్లుకున్నాం. బాగా చలుంది. అన్ని తీర్థాల్లో స్నానం చేసి వెళ్ళాలంటే జ్వరం వస్తుంది, ఇక పడదు మనకు అనుకున్నాం. ఫస్ట్ స్నానం చేద్దాం అనుకున్నాము. అనుకొని అక్కడ పరిస్థితి చూసి అలా నీళ్లు చల్లుకొని వస్తున్నాం. 8 తీర్థాలకి మాతో పాటు వచ్చింది. నేను అసలు ఒక తీర్థంలో అయితే దత్తుడు ఈ రూపంలో వచ్చాడని ఒక చెంబు నిండా నీళ్లు పోయడం కూడా జరిగింది. అశునక రూపంలో ఉన్న స్వామనే అంటున్నాను నేను. అలా పోసినప్పుడు నిజంగా ఏ మహత్తు లేకపోతే మామూలు కుక్క అయితే ఇలా ఇలా విదిలిస్తే ఆ నీళ్ళన్నీ చలికి, ఎందుకంటే తెల్లవారుజామున 3 గంటలే కదా, ఏదో తెల్లవారినాక కాదు. ఏమి విదిలించలేదు. దండం పెట్టాను నీళ్లు పోసి. మాతో పాటే వచ్చింది. మళ్ళీ ఈ అష్టతీర్థాలు కంప్లీట్ చేసుకొని మేము స్నానానికి వెళ్తాము అన్నాక అప్పుడు మాయమైంది. ఇంకా అప్పటి వరకు మాకు కనపడలేదు. ఎందుకో నాకేమనిపించిందంటే ఈ తెల్లవారుజామున 3 గంటలకి ఇంకొక శునకాలు ఏమీ లేకుండా అదొక్కటే మాతో పాటు వచ్చి, మేము దిగితే మాతో పాటు ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి మమ్మల్ని ఏం కరవలేదు, ఏం హాని చేయలేదు. అలా అయినా కూడా లాస్ట్ తీర్థంలో మేము దాని మీద నేను పోసాను. ఎందుకో నాకు అప్పుడు స్పృహ వచ్చింది. స్వామివారు ఏదో ఒక రూపంలో తిరుగుతారు, నమ్ముకొని వస్తే అంటారు కదా, మనకు రక్షగా వస్తున్నాడేమో, ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళం కాబట్టి ఆయన రక్షగా ఈ రూపంలో వస్తున్నాడేమో అనుకొని నేను అభిషేకంలాగా నీళ్లు పోయడం జరిగింది. అప్పుడు నాకు దృఢి అయింది, స్వామి ఆ రూపంలో వచ్చాడనేది నాకు కన్ఫర్మేషన్ చేసుకున్నా. ఎలా అంటే మామూలు కుక్క అయితే విదిలిచేస్తుంది ఆ చలికి, ఆ చలిలో వాటికి కూడా చలి ఉంటుంది కదా, ఏం విదిలించలేదు, అలాగే చూస్తుండిపోయింది. నేను దండం పెట్టాను కాళ్ళకి కూడా నీళ్లు పోసి. సో అందుకని నాకు దత్తుడే ఆ రూపంలో మమ్మల్ని వచ్చాడు, ఆడవాళ్ళం వచ్చినందుకు ఆ మధ్యరాత్రి ఏం కాకుండా మాకు రక్షగా వచ్చి మా స్నానాలు అయిందాక ఉన్నాడు అనేది మా ప్రగాఢ విశ్వాసం అండి. వెళ్ళండి గాణిగాపురం. ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ పిల్లల ఉద్యోగాల కోసం కానివ్వండి, కళ్యాణం కోసం కానివ్వండి, ఆరోగ్యాల కోసం కానివ్వండి, దత్తపారాయణం చేసి అక్కడ 1 అధ్యాయమో 2 అధ్యాయాల్లో ఉంచేసుకొని చేయొచ్చు. లేదంటే అక్కడ స్వామివారు చేసిన ఔరంభద్ర వృక్షం కింద కూడా మేడి చెట్టు, ఆ మేడి చెట్టు కింద కూడా చాలామంది వారం రోజులు ఉండి సప్తాహం చేస్తున్నారు. అక్కడ వాళ్లకు భిక్షిస్తున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే రీసెంట్గా వెళ్ళొచ్చాను, నాకు అనుభవం అయింది. వెళ్ళంగానే కూడా స్వామివారు ఏదో మా కోసమే ఎదురు చూస్తున్నట్టు వారి పల్లకీ సేవ మాకు ఎదురు రావడం జరిగింది. ఆ తర్వాత పోయి లోపల దర్శనం చేసుకుంటే హారతి ఉంటుందమ్మా కూర్చోండి అన్నారు. స్వామి ఇలా మేము అభిషేకం చేసుకోవాలి అని అనుకుంటే 2500 చెప్పారు. చేసుకున్నాము. ఆ అభిషేకం 8 o'clock ఉండడం మూలంగానే మేము 3 గంటలకు తెల్లవారుజామున స్నానానికి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే అష్టతీర్థాల్లో స్నానం చేయడం అంటే టైం పడుతుంది కదా. మళ్ళీ అక్కడ పూజారులకు మనం డబ్బులు కట్టేసాం, టైం అయిపోతే అభిషేకం టైం అయితే కష్టం. మేము హైదరాబాద్కి రిటర్న్ కూడా కావాలి. ఆ రోజు ఒక రోజులోనే వెళ్ళాం, ట్రైన్కి వెళ్ళాం, జనరల్ బుక్ చేసుకొని రూమ్ తీసుకున్నాం. 5 లేడీసే వెళ్ళాము. తర్వాత స్నానం చేసేటప్పుడైతే మాకు దత్తుడే కాపలాగా వచ్చాడు అనిపించింది, రక్షగా వచ్చాడు భక్తుల్ని కాపాడుకోవడానికి ఆయన అని చెప్పి అనిపించింది. ఆ తర్వాత అభిషేకం చేసుకున్నాము, చాలా బాగైంది. సోమవారం రుద్రాభిషేకం స్వామివారిది చేసుకొని భిక్ష తీసుకొని వచ్చామండి. ఎందుకో అందరితోని పంచుకోవాలనిపించింది ఇది. ఎందుకంటే మనుషులకి అమ్మవారు వస్తుంది, మనుషులే దేవుళ్ళు అని ప్రాపగండ చేసే రోజుల్లో సాక్షాత్ ఆయనే ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతున్నాడు కదా, అలాంటివి నమ్మండి అని చెప్పడం కూడా నేను ఇది పెట్టడానికి ముఖ్య ఉద్దేశము. అలాని మనుషులు దేవుడు వచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి, నిజమైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దొంగ వాళ్ళు వచ్చి వాళ్ళకు అవమానాలు అవుతున్నాయి తప్పితే ఉన్నారు, అలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. నాకేమనిపించిందంటే స్వామివారే సాక్షాత్ వచ్చినప్పుడు ఎవరైనా భక్తులు ఉంటారు కదా, స్వామివారి భక్తులు ఎవరో ఒకరు, వాళ్ళకి ఇది టచ్ అవుతుంది కదా, స్వామివారి దర్శనానికి వెళ్ళాలనిపిస్తుంది, ఆనందపడతారు.
డబ్బుతోని అంత ఆనందం రాదండి. అనుకుంటారు డబ్బే సర్వస్వం అని చాలామంది. డబ్బు ఇవ్వలేని ఆనందం మనకి దైవత్వంలో ఉంటుంది. భక్తి అనేది ఒక అమృతం లాంటిది. సుధ అంటే అమృతం. ఆ అమృత బిందువు ఒకసారి మీకు అలవాటైతే దానిలో ఉన్న రుచికరం దేనిలో అనిపించదండి. ఈ వీడియో విని కొంతమందైనా స్వామివారి భక్తులు ఆనందపడతారన్న చిన్న ఆశతోని వీడియో అప్లోడ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్.